ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు ప్రధానంగా మనం ఒక రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అనేది అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. జన్మ జాతకం వేరు, గోచారం వేరు. ఈ గోచార ఫలితాల్లో ప్రధానంగా మనకి ఏ రాసుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం. కుజుడు, శని, బుధుడు మీనరాశిలో సంచారం చేయటం, మేషరాశిలో రవి, వృషభ రాశిలో శుక్రుడు యొక్క సంచారం, మిథున రాశిలో గురువు, అలానే ఇక్కడ రాహుకేతువులు, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క కలయికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 10 రోజుల పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వివాహము, రియల్ ఎస్టేటు, ఇళ్ళు, కన్స్ట్రక్షన్ ప్రధానంగా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సంతాన పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఇలాంటి విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుంటే, మనం ముందు జాగ్రత్త తీసుకుంటే ఎప్పుడూ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఈ గ్రహాలు ఇవి బాగలేదని మనం ఆలోచన చేస్తే దాన్ని బట్టి మన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యం అనుకోవచ్చు, ఉద్యోగం అనుకోవచ్చు, వ్యాపారం అనుకోవచ్చు, ఫైనాన్షియల్ పరంగా ఉండే విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు తీసుకోవాలని తెలుసుకుంటే మనకంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ప్రధానంగా మనం గ్రహాలను చూసుకునేటట్లయితే వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం, లాభస్థానంలో శుక్రుడు. ఇక్కడ వ్యయస్థానంలో గురువు బాగలేకపోయినా లాభస్థానంలో శుక్రుడి వల్ల ఆర్థిక పరంగా సమస్యలు గట్టి ఎక్కే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆర్థిక పరంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బందులు కలగవు. అయితే చాలా మంది కూడా అనుకుంటారు, గురువు గారండి నాకు ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి, మరి 10 రోజుల్లో గట్టెక్కించవచ్చా అంటే మీరు గట్టిగా కొంత ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ ప్రయత్నం కూడా శుక్రవారం రోజున చేయటం చాలా మంచిది. చేస్తే మనకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు బాగల ద్వాదశంలో 12వ స్థానంలో గురువు బాగలేకపోవటం వల్ల గోచారీత్యా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఒకవేళ మన జన్మజాతకంలో గురువు బాగున్నాడు అనుకోండి, ఈ ప్రయత్నాలు 10 రోజుల్లో చేస్తే కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏదైనా మనం ప్రయత్నం అనేది చేయాలి. ఖచ్చితంగా కూడా మనిషి ప్రయత్నం చేయాలి. మనిషి ప్రయత్నం చేస్తేనే చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ 11వ స్థానంలో శుక్రుడు యొక్క అనుకూలం వల్ల వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమించిన యువతి యువకులు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి ప్రయత్నంలో కూడా వాళ్ళు ముందంజలో ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అంటే శుభ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్యలో ఇంట్లో గొడవలు రాకుండా చూసుకోండి. అంటే అనుమానాలు, అపార్థాలు, చిన్న చిన్న విషయాలకి కూడా పెద్దగా అపార్థాలు చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే రవి యొక్క ప్రభావాన్ని చూసుకునేట్టు దశమ స్థానం రవి, అంటే దశమ స్థానం రవి ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నా ఉద్యోగ పరంగా చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం చాలా మంచిది. అంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా చేసినప్పుడు కూడా పక్కన వాళ్ళ యొక్క ఇబ్బందులు కలగటం ఒకటి, వాళ్ళు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారో వాళ్ళ పక్కన కూడా ఆ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న వ్యక్తులు కూడా పక్కన వాళ్ళతో కొన్ని ఇబ్బందులు రాకుండా, శత్రువులు పెరగకుండా చూసుకోవడం చాలా మంచిది. అలానే ఈ రాశి వారికి వచ్చేటప్పుడు భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు. వ్యాపార పరంగా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళచ్చు. అధిక ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు కలగడం కుజుడు వల్ల. అలానే కోర్టు సమస్యల పరిష్కారం కాకుండా అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది చాలా అవసరం. అన్నదమ్ముల మధ్యలో అనవసరమైన గొడవలు, రాద్ధాంతాలు చేసుకోకుండా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ కష్టంలో రాహు యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా పడటం అనేది మంచిది. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇళ్ళు, ఫ్లాట్లు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా చిక్కులు లేకుండా, కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా
బంధుమిత్రులతో కలవటం ఒకటి, రాజకీయ వ్యవహారాల్లో కూడా జయం కలగటము, శరీరపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి, గౌరవ మర్యాదలు బాగా పెరగటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అలానే విద్యార్థులు ప్రత్యేకంగా దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయాలి. విద్యార్థులు కూడా చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. మనం ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే కొన్ని జాగ్రత్తలు జీవితంలో ఒక 10 రోజుల్లో, నెల రోజుల్లో పాటు కానీ, వారంలో కానీ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, జీవితంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలే కొంత పెద్దగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా మన జాతక పరంగా జ్యోతిష్యం ద్వారా తెలుస్తుంది. మనం ఎలాంటి అంటే లైఫ్ను ఎప్పుడు కూడా మనం నష్టపోకూడదు, కాలయాపన చేసుకోకూడదు, టైంపాస్ చేసుకోకూడదు. ఎందుకంటే మనిషికి సహజంగా ఏంటంటే 55 ఇయర్స్ దాటిన తర్వాత మనం బతకటం అనేది బోనస్ మార్కులతో బతకటం. అంటే పిల్లల్ని, కుటుంబాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సెట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. మినిమంగా ఒక 60-62 ఏళ్ళు రాగానే బాధ్యతలన్నీ తగ్గించుకోవాలి. అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయటం కానీ, ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగాలు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ కొంత జాగ్రత్తగా ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో కూడా మన నిర్ణయాలు తీసుకోవటంలో కూడా బహుజాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అది జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఏమిటి అంటే ఇవన్నీ కూడా నిజాలు చెప్పాలి అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఒక జ్యోతిష్యం దగ్గర ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతే మీరు నెగిటివ్ పాజిటివ్ అనుకోకుండా ఫస్ట్ నెగిటివ్ని ప్రయారిటీ ఇవ్వండి. పాజిటివ్ ఏముంది మీకు తెలిసిన విషయం పాజిటివ్ గురించి. చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో పొగడటం అనేది బాగా నేర్చుకున్నారు. ఈ పొగడటం వల్ల ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్గా చేసుకుంటేనే జీవితంలో మనం సూపర్ స్టార్స్ అవుతాం. అది గమనించాలి ప్రతి వాళ్ళు కూడా. గమనించకుండా ప్రతిదీ కూడా మాకు ఇలా ఉంటుంది, పాజిటివ్ చెబితేనే ఆస్ట్రాలజర్ మంచివాడు, నెగిటివ్ చెబితే మంచివాళ్ళు కాదు అనే పాయింట్ వల్ల ఆస్ట్రాలజర్కి లాభం ఉంటుందే కానీ మీరు నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో 100% గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ని తెలుసుకుంటే ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా, దానికి రెమెడీసా, పరిహారమా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కానీ, ఆర్థిక పరంగా ఉండే సమస్యల్లో కానీ ప్రతి విషయంలో కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తేనే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదనుకోండి చాలా ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు మీరు అధిగమించాలంటే ఆస్ట్రాలజీ పరంగా కరెక్ట్గా విషయాలనేవి తెలుసుకుంటేనే లైఫ్ అనేది మనకి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పే ఫలితాలు. గోచారం ఎప్పుడు కూడా 20% ఉంటుంది. అంటే ఈ 10 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లైఫ్ లాంగ్గా ఉండే ప్రొటెక్షన్ అని అర్థం. దానికి డివిజనబుల్ చార్ట్స్ 16 లగ్న కుండలు, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేసి మన లగ్న కుండలు చూసుకుంటే ఏంటంటే మనకు విషయాన్ని తెలిసిపోతుంది. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, మనం ఎలాగ ఉండాలి, ఒక క్యారెక్టర్ కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఇలాంటివన్నీ కూడా తెలిసేది ఏంటంటే డివిజనబుల్ చార్ట్స్. అంటే వివాహం కాలేదంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రం, దశలు, అంతర్దశలు. అలానే వృత్తిపరంగా రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు. సంతానం కలగాలంటే సప్తమాంశ చక్రాన్ని చూడాలి. అందువల్ల ఈ చక్రాలన్నీ కూడా డివిజనబుల్ చార్ట్స్ ఏదైతే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేసి చూస్తేనే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఏది పడితే అది చేసుకున్నా, ఏది పడితే అది చెప్పించుకోవటం, ఏది పడితే అది తెలుసుకోవటం. ఎందుకంటే చాలామంది కూడా మా దానిలో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంఎస్ డాక్టర్ లాగా ఉన్నారు. అందువల్ల నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకుంటేనే మనం పర్ఫెక్ట్ అవుతుంది. నిజాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెగిటివ్ని తెలుసుకోవాలి. నెగిటివ్ తెలుసుకుంటే దాన్ని పాజిటివ్గా చేసుకుంటే మనకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి లేట్ చేసుకోకుండా జీవితంలో ఉన్నది ఏదైతే ఉంటుందో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే నా వెబ్సైట్ www.nayakanti.com, www.nayakanti.in చూడొచ్చు. నేను 15-20 బుక్స్ రాశాను. దాదాపుగా 15 పుస్తకాలు తెలుగులో రాశాను, ఇంగ్లీష్లో 2-3 బుక్స్ రాశాను. టోటల్గా 18 బుక్స్ రాశాను. అందులో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, పుత్రగణపతి వ్రతము, అలానే నవగ్రహ దోషాలకి పరిహారాలు,
అలానే సర్వదేవతా గోత్ర పిలవలు పార్ట్ 1, పార్ట్ 2, స్వప్న శాస్త్రం, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. స్వప్న శాస్త్ర పరదీపిక, అలానే నవగ్రహ దోషాలకు పరిహారం చేసుకోవడానికి దశమహావిద్యల యొక్క అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు కూడా రాశాను నేను. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అందువల్ల మీరు తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకుంటేనే జీవితం బాగుపడుతుంది. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు రియలిస్టిక్గా నిజాన్ని తెలుసుకునే వాళ్ళు, జాతకం అనేది గురువు గారు, నాయకంటి గారు నాకు పర్ఫెక్ట్గా కావాలి, నిజాన్ని నేను తెలుసుకోవాలి, నేను బాగుపడాలి మీ ద్వారా అనుకునే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. దానివల్ల నాకు కూడా ఒక సంతృప్తి కలుగుతుంది. అయ్యో నేను ఇలా బాగు చేశాను ఒక వ్యక్తిని. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం బాగు చేస్తే కూడా మాలాంటి వాళ్ళకి చాలా సంతృప్తి కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తిని బాగు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల కొన్ని పరిహారాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఒకవేళ ఈ పరిహారాల్లోకి మనం ముందుగా పెడితే ధనపరంగా ఇబ్బందులు ఎవరన్నా కలిగిన వ్యక్తులు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని గురువారం రోజున ఉదయం కాని ప్రదోషకాల సమయంలో చేసుకోండి. అంటే జన్మజాతక పరంగా గురువు బాగలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మంత్రం అనేది చాలా బాగా పనికొచ్చే అవకాశం ఉంటుంది. అలానే జాతకం చూసుకోవద్దని, జాతకం చూసుకుని ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. అలానే ఎవరికైనా సరే ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఉండి అప్ అండ్ డౌన్స్ బాగా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. ఎలాగా? ప్రభాకరాయుధే దివాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాతనే సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం. అలానే ఇంకొక మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రం కూడా ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. అలానే మానసికంగా బాధలు పడుతున్న వాళ్ళు క్షీరపుత్రాయుధే అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే జాతకంలో గురువు బాగలేని వాళ్ళు తారా మహాదేవి స్తోత్రాన్ని, ఎల్లాటి శని జరుగుతున్న వాడు దక్షిణకాళి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. దక్షిణకాళి స్తోత్రం అనేది పారాయణం చేయటం వల్ల శని యొక్క దోషాలనేవి తొలగిపోతాయి. అంటే వాళ్ళ యొక్క దక్షిణకాళి స్తోత్రం అంటే శనికి అంతరిక్ష దేవత. అలానే గురువుకి తారామహాదేవి అంటే ఏంటంటే అంతరిక్ష దేవత. అంటే ప్రతి గ్రహానికి అధిదేవతలు, అధిష్టాన దేవతలు, ప్రత్యర్థేవతలు, అంతరిక్ష దేవతలు కూడా ఉంటారు. అంటే మన జాతకంలో ఏది చెయ్యాలో దాన్ని అదే చెయ్యాలి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులకు ఎప్పుడూ కూడా మంచి మంత్రము ఏమిటి అని అంటే యాక్చువల్గా వాళ్ళు చేయాల్సింది, అమ్మాయికి వివాహం కాలేదు అని అంటే వరపాశుపతాశ్రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాశ్రుద్రాభిషేకం చేసుకోవాలి. అబ్బాయిలు కన్యా పాశుపతాశ్రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలానే ఇక్కడ వ్యాపార పరంగా ఇబ్బందులు పడుతున్నారంటే విష్ణు సహస్రనామం పాలన చేయాలి. ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చేసుకోవటం మంచిది. సర్పదోషం ఉన్న వాళ్ళు తప్పకుండా మంగళవారం రోజున సర్ప దానాలు చేయటం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి ఉంటాయి. ఆ రెమెడీస్ని మనం ఫాలో అయ్యి జీవితంలో ఏ తప్పు ఏ మిస్టేక్ చేయకుండా ఉండటం చాలా మంచిది. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకొని జాతక పరంగా నిజాన్ని తెలుసుకుంటేనే చాలా మంచిది. నిజం తెలుసుకోలేదనుకోండి ఏ ఆస్ట్రాలజీని అప్రోచ్ అవ్వాల్సిన పని లేదు. నిజం తెలుసుకొని నేను బాగుపడాలి, నాయకంటే మల్లికార్జున శర్మ గారి ద్వారా నేను బాగుపడాలనుకునే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా నా దగ్గరికే వస్తుంది ఆ నెంబర్. నేనే స్వయంగా మాట్లాడతాను. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ శ్రీ పరమేశ్వరుడి యొక్క శ్రీ పరమేశ్వరి కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.